హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. ఆర్బీఐ పాలసీ పుణ్యమాని మార్కెట్లు కోలుకున్నాయి. నిన్న ఈరోజు కూడా బాగానే 200 పాయింట్స్ పైనే 2 రోజులు రికవర్ అయ్యింది. అంటే నౌ 700 ప్లస్. నిఫ్టీ ఈజ్ 14,700 ప్లస్ 725 అనుకున్నాం. ఇదొక టెస్ట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 11,900 ప్లస్. మధ్యలో హాల్ట్ ఉందా అంటే ఉంది. 14,800 ప్లస్ దగ్గర ఒక చిన్న హాల్ట్ ఉంది. సో 14,900 అనేది ఇమీడియట్గా చేరుకోకపోవచ్చు. బట్ ఒక మధ్యలో ఒక చిన్న పడావ్ అంటే చిన్న మజిలీ 14,750 850 మధ్యన ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. తీసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు. అంటే ఓవరాల్గా ఏంటి చెప్పేదంటే, కంక్లూజన్ ఏంటంటే మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్లో కొంచెం బుల్లిష్గా తయారయ్యాయి. ఇవన్నీ షార్ట్ టర్మే. బుల్లిష్ బేరిష్ అనేది నేను మాట్లాడేది వెరీ షార్ట్ టర్మ్ గురించే మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ ఎలాగో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఈజ్ బుల్లిష్, అందరికీ తెలిసిన విషయమే. మీడియం టర్ము కూడా బుల్లిష్ అనే చెప్పాలి. బట్ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం బేరిష్గా ఉంది ఈ మధ్యన. ఇప్పుడు అది బేరిష్ బ్యారియరు బ్రేక్ చేయటం అంటే ఏంటంటే 15,000 క్రాస్ అయిపోవాలి మళ్ళీ. అప్పటి వరకు వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం బేరిష్గా ఉంది అంతే. బట్ ఇమీడియట్గా ఏంటి, ఇమీడియట్ షార్ట్ టర్ము రేపు ఎల్లుండి పరిస్థితి ఏంటి అట్లా చూడవలసి వస్తే ప్రస్తుతం ఇమీడియట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. 14,800 రేపు చూసేయచ్చు బహుశా. అది గ్యారెంటీ ఏం లేదు, చెప్తున్నా పాసిబిలిటీ. టెక్నికల్గా అయితే రేపు 14,800కి చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. లెట్ us వెయిట్ అండ్ సీ. తర్వాత రిజల్ట్స్ టైం కదా ఇది. ఓవరాల్గా రిజల్ట్స్, ఐటీ రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయండి. విప్రో అవన్నీ వచ్చాయి, చూసాం కదా, బాగున్నాయి కదా. వాటిలో మెటల్స్ తీసుకుంటే మెటల్స్లో రారాజు టాటా స్టీలు. అంటే ఇప్పుడు చాలా వచ్చినాయి అనుకోండి టాటా స్టీల్ తలదన్నేవి. బట్ టాటా స్టీల్ ఈజ్ టాటా స్టీల్. ఆ రోజుల్లో ఆయన ధైర్యం చేసి నేను స్టీల్ ప్లాంట్ పెడతానంటే చాలా హెవీ క్యాపిటలైజేషను. టాటా వారు స్టీల్ కంపెనీ, స్టీల్ ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టడం అనేది కొంచెం డివేట్ అవుతున్నాను, కొంచెం క్షమించండి, పర్వాలేదు, సబ్జెక్టే మాట్లాడుతున్నాను. టాటా వారు జేఆర్డి టాటా అంటారు కదా, జంషెడ్పూర్ టాటా ఏదో అంటారు ఆయన. ఆ జేఆర్డి టాటా వారు ఇక్కడ నేను స్టీల్ ప్లాంట్ పెట్టాలి అంటే చాలామంది నవ్వారు. గవర్నమెంట్కే ఆశ్చర్యం వేసింది. ఆ రోజుల్లో అంత పెద్ద పెట్టుబడితోటి పైనీరింగ్. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి. పెద్ద ఇన్వెస్ట్మెంటు ఒకటి ప్రైవేటు పార్టీసు, ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవు, మామూలుగా కూడబెట్టగలిగిన కెపాసిటీ కూడా తక్కువే. తర్వాత దీనికి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ. ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అంటే 2-3 సంవత్సరాలు కట్టడానికే అవుతుంది. అది కట్టిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ వచ్చి దీనిలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సిమెంటు, స్టీలు ఇవన్నీ కోర్ ఇండస్ట్రీస్, వీటికి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ అంటే పని మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రొడక్షన్ వచ్చి సేల్స్ మొదలయ్యే టయానికి ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఈ జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ రిఫైనరీస్ ఒకటి వీటన్నిటికీ ఉంటుంది. మరి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువైనా కానీ సిద్ధపడ్డాడు అంటే ఆయన విశేషం. ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేసేది, గవర్నమెంట్ మాత్రమే పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మీరు గమనించారా? మేజర్ అన్నీ కూడా స్టీల్ ప్లాంట్లు అన్నీ గవర్నమెంటే పెట్టింది, కానీ ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పెట్టారండి అప్పట్లో?
మరి రిఫైనరీసు గవర్నమెంటే పెట్టింది, స్టీల్ ప్లాంట్ లాంటివి గవర్నమెంటే పెట్టింది, ఈవెన్ సిమెంట్ లాంటివి కూడా మొదట్లో కొంత పెట్టింది గవర్నమెంటు. అంటే కోరు ఏరియాస్ ఎక్కడెక్కడైతే కోలు ఇవన్నీ గవర్నమెంటే పెట్టింది. కోరు, రిఫైనరీ, ఆయిలు, తర్వాత స్టీలు ఇట్లాంటివన్నీ. తర్వాత కొంచెం ప్రైవేట్ పార్టీస్ దగ్గర కూడా డబ్బులు రావటం, పబ్లిక్ నుంచి పబ్లిక్ పార్టిసిపేషను ఇట్లా పెరిగింది. కానీ ఆ రోజుల్లో ఆయన ఆ కంపెనీని స్టార్ట్ చేయటం, అంతేకాకుండా సక్సెస్ఫుల్గా ఈ రోజు వరకు కూడా ధీటుగా దేనికి తీసుకోని విధంగా నడిపిస్తున్నారంటే టాటాస్ గ్రూప్ నిజంగా గ్రేటే. ఎందుకంటే నా చిన్నతనంలో సింఘానియాసు, మఫత్లాల్సు, బాంబే డైయింగ్లు ఇవన్నీ చాలా విన్నాం. ఏది ఈ టాప్ గ్రూప్స్లో. అప్పుడు రిలయన్స్ లేదు, రిలయన్స్ తర్వాత వచ్చింది. మరి అలాంటిది టాటా బిర్లా మాత్రం ఇప్పటికీ మిగిలిన్నాయి. మధ్యలో రిలయన్స్ వీటిని డామినేట్ చేసేసింది. ఈ టాటా బిర్లాలు తప్ప మిగిలినవి ఎక్కడ మఫత్లాలు అవన్నీ ఏమి కనిపించడం లేదు. సింఘానియాలును కాలక్రమేణా బాంబే డైయింగ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి బాగుండేది, తర్వాత పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా టెక్స్టైల్తోనే స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా డైవర్సిఫై అయిపోయి పెట్రోకెమికల్స్ అని, అవని, రిఫైనరీస్ అని, ఇంకా ఇప్పుడు అయితే టెలికమ్యూనికేషన్స్ అని. చూసారా, ఫ్రమ్ టైం టు టైం తనను తాను మార్చుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ కొత్త బిజినెస్లు డైవర్సిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మాత్రం నిలబడతారు. అందుకనే వీళ్ళు నిలబడ్డారు. టాటా గ్రూప్స్ కూడా చూడండి, టాటా కెమికల్స్ తీసుకోండి, టాటా పవర్ తీసుకోండి, మీకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తీసుకోండి, ఐటీ. మరి టాటా గ్రూప్ ఎందుకు నిలబడింది అంటే వాళ్ళు డైవర్సిఫై అవుతూ వచ్చారు ఫ్రమ్ టైం టు టైం. రిలయన్స్ లాగానే, రిలయన్స్ ఒక ఏరియాలో అయితే వీళ్ళు ఇంకొక ఏరియాలో. టాటా గ్రూప్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఈవెన్ టుడే ఇట్ ఈజ్ నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. మరి టాటా మోటార్స్ సంగతి ఏంటి? టాటా మోటార్స్, టాటా స్టీల్ అనేవి ఫ్లాగ్షిప్ కంపెనీస్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఇదన్నమాట ఈ గ్రూప్కు ఉన్నటువంటి స్పెషాలిటీ. అది నిన్న మొన్నటి వరకు ఇంకేంటి అయిపోయింది, ఓల్డ్ మాంకు. నేను కూడా పర్సనల్గా అనుకున్నాను, ఓల్డ్ మాంకు ఇంకా అయిపోయింది, ముసలిది అయిపోయింది, ఇంకేముందలే, ఓల్డ్ బిజినెస్, ఏదో స్టీల్ అమ్ముకుంటున్నారు, స్టీల్ తయారీలు, పద్ధతిగా నవీకరణ, మోడర్నైజేషన్ అవసరం, ఇవన్నీ అవసరం కదండి. తర్వాత కాంపిటీషన్ కూడా గట్టిగా ఉంది, తర్వాత ఎకానమీ సోసో అట్లా ఉంది. ఇట్లా ఇవన్నీ లిమిటేషన్స్ ఆలోచిస్తుంటే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు పడ్డాం దాంతో. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలీదు, 300-400 రూపాయల టాటా స్టీల్ షేరు ఇవాళ 1100 రూపాయలు. ఈరోజు 3% అప్. రోజు ఎందుకు పెరుగుతున్నది అంటే ఇందుకు పెరిగిందని అర్థం. 1100 రూపాయలు, 1103 రూపాయలు ఈరోజు సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్. 3% పెరిగింది. ఏమిటయ్యా విశేషం అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్లో కొట్టేశారు. ఎలా? రెవెన్యూ 39% అప్, తర్వాత ప్రాఫిట్ ఇంతకీ లాస్ట్ క్వార్టర్లో లాస్ 1481 కోట్లు అయితే ఈ క్వార్టర్లో ప్రాఫిట్ 6644. దీన్నే టర్న్ అరౌండ్ అంటాం. అంటే టర్న్ అరౌండ్ని ఇట్లా మిస్యూజ్ చేయకూడదు, వాడకూడదు. అంటే ప్రీవియస్ లాసెస్ని నుంచి ప్రాఫిట్స్లోకి రావటాన్ని ఇది జస్ట్ క్వార్టర్ కోసం తీసుకున్నాము. షార్ట్ టర్మ్ అనమాట ఇది. ఎందుకంటే జనరల్గా టర్న్ అరౌండ్ అనేది షార్ట్ టర్మ్కి వాడుతున్నాను. టర్న్ అరౌండ్ కేసు అయిపోయింది. కిందటి క్వార్టర్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కిందటి సంవత్సరం అంటే క్వార్టర్ అయి ఉండాలి. కిందటి క్వార్టర్లో వచ్చినటువంటి లాస్తో పోలిస్తే 4 రెట్లు ప్రాఫిట్ వచ్చేసింది ఈ క్వార్టర్లో. ఒక్క క్వార్టర్లో ఎంత టర్న్ అరౌండ్ అయిందో చూడండి కంపెనీ కేసు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ టాటా. నేను ఈ సందర్భంలో చెప్తున్నాను, మిమ్మల్ని కొనుక్కోమని నేను రికమెండ్ చేయను, కానీ టాటా గ్రూప్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. టాటా పవరు, టాటా కెమికల్స్, ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. జాగ్రత్తగా స్టడీ చేయండి. కొనుక్కోవటానికి ఇది బహుశా అనువైన టైం కాదు, కానీ స్టడీ చేయటానికి చాలా ఉపయోగపడతాయి.
టాటా కెమికల్స్, టాటా స్టీలు, ఈ రెండు చాలండి. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి టాటా గ్రూప్లో. జాగ్రత్తగా స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే టాటా గ్రూప్కు ఉన్నటువంటి ఒకనొక స్పెషాలిటీ ఏంటంటే ప్రమోటర్స్. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా నడుపుతున్నారు, బిజినెస్ నడుపుకుంటూ వచ్చారు నా చిన్నతనం నుంచి. నా చిన్నతనం ఏంటిలేండి, మా తండ్రి గారి చిన్నతనం నుంచి. అలా చూడండి ఎట్లా గ్రో అయ్యారో టాటా. మధ్య మధ్యలో చిన్న వస్తుంటాయి, మామూలే కదా, ఎక్కడ రావు. బజాజ్ గ్రూప్లో రాలేదా, అట్లా ఎందుకు రిలయన్స్లో రాలేదా, అన్నదమ్ములు విడిపోయి అన్నదమ్ములు ఎవరి దారాలు చేసుకుని ఏ వచ్చినా మోస్ట్లీ నిలబడతారు. నిలబడలేని పరిస్థితి ఉండదు. ఏదో పోతే గ్రూపులు అయితే ఒక గ్రూప్ పోతే ఇంకో గ్రూప్ ఉంటుంది. బట్ యాజ్ ఎ హోల్ టాటాకున్న స్ట్రెంగ్త్ కనబడుతున్నది. వాళ్ళు బిజినెస్ సెలక్షను ఎంత కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటారు, ఎంత చక్కగా చేస్తారు. అయితే కమ్యూనికేషన్స్ ఈ వాళ్ళకి అచ్చిరాల, ఈ మొబైల్ నెట్వర్క్ వాటిలోని వాళ్ళకి అంతగా అచ్చిరాల. అందులో కూడా ఎంటర్ అయ్యారు, వాళ్ళేమి కూర్చోలేదు ఖాళీగా. వాళ్ళకిను ఈ బిర్లా వారికిను వీరిద్దరికీ అచ్చిరాల. కానీ బిర్లా వారు ఇంకా పట్టుకొని ఉన్నారు, చూస్తున్నారు, వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. బిర్లా గ్రూప్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్లో అండ్ స్టడీ బట్ ఏ లాట్ ఆఫ్ రెసిలియన్స్. కొంచెం మొండిగా, ధైర్యంగా, పట్టుదల వదలని విక్రమార్కుల్లాగా పేషెంట్గా చేసుకుంటూ పోతారు బిజినెస్. ఎఫిషియన్సీకి చాలా వెయిటేజ్ ఇస్తారు. ఎఫిషియెంట్ పర్సన్ అంటే వాళ్ళు దే అలౌ. సో అలా అన్నమాట. సో టాటా స్టీల్ రిజల్ట్ ఈరోజు ఎంత ఇది ఇచ్చిందో చూడండి, అంత ప్రాఫిట్ వచ్చింది. మెటల్స్ అలాగే ఉన్నాయండి. ఈరోజు హిండాల్కో 5% అప్. హిండాల్కో ఈజ్ అప్ 5%. మరి వీటిల్లో కూడా ఐటీలో కూడా విప్రో 4.5% పెరిగింది. మోటార్స్ పెరిగాయి. హీరో మోటో కార్ప్ అనుకుంటా బాగానే పెరిగింది. తర్వాత టాటా మోటార్స్ కూడా పెరిగింది. మెటల్స్లో అదర్ దాన్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకున్నట్లయితే ఎన్ఎండిసి మెటల్స్లో రారాజు, మెటల్ ప్రొడక్షన్లో రారాజే కదా ఎన్ఎండిసి. నేషనల్ లెవెల్ గోల్డ్ మైన్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర లేనిదే ఉంది. తన ప్రతాపం ఇప్పుడు చూపిస్తున్నది. 170 రూపీస్ నౌ. 2 రోజుల కిందట మా మిత్రులు ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, నా దగ్గర ఎన్ఎండిసి ఒకటి ఉంది, ఇంకోటి ఏదో చెప్పాడు, దాని పేరు గుర్తు రావట్లేదు, ఇది ఒకటి ఉంది, ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేయమంటారా అని. కొంచెం బాగానే కొనుక్కున్నాడు. 2 గట్టివే స్ట్రాంగ్వే ఏం బుక్ చేస్తారు అన్న. సర్లేండి ఉంచేస్తానులేండి అయితే అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఒక 15,000 రూపాయలు మళ్ళీ పెరిగింది. కొన్ని స్ట్రాంగ్వి గబుక్కుని తీసేయకూడదు, తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకని లేదు అంటే అక్కడ అది చెప్తుంది. ఒకప్పుడు 110, 120లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు వీటిలో అని డిస్కస్ చేసుకుని షేర్ ఇది. కానీ ఇప్పుడు కాదు, ఎప్పటిదప్పుడే. అందుకని స్టాక్ మార్కెట్ ఏది నథింగ్ ఈజ్ స్టాటిక్. అందుకే మనం స్వయంగా నేర్చుకుంటే ఎవరి గైడెన్స్ మీద, సజెషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. మనం రెడీగా డెసిషన్ తీసుకోవచ్చు. లేకపోతే మనకి చెప్పిన వాళ్ళు జీవితాంతం అందుబాటులో ఉంటారు కదండి. ఇప్పుడు ఇదేం చేయాలి, అమ్మనా కొన్నా అంటే చెప్పడానికి లేదు కదా. అలాగే టాటా స్టీల్ నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను, 630 730 ఎప్పుడో కొన్నామండి, అలా పడున్నాయి, సడన్గా పెరిగాయి, ఇప్పుడు 700 దగ్గర ఎక్కడో. మా దివితాలుగా మోపిదేవి వారు అనమాట. ఏం చేయమంటారు, ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఇప్పుడు లైట్గా చిన్న ప్రాఫిట్ వస్తున్నది బుక్ చేయమంటారా అంటే హోల్డ్ అని చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయమని అడగలేదు, అంటే ఉంచారనే అనుకోవాలి. 700 దగ్గర అది ఇవాళ 1100 అయింది. ఆ ప్రాఫిట్ కనిపించింది కదా. 2.5 సంవత్సరాల తర్వాత అది గ్రీన్లోకి వచ్చిందండి ఆ షేరు టాటా స్టీలు. ఎందుకంటే కొన్నది 600 పైనే కొన్నారట. 600 పైన కొన్నది చాలా కాలం 400, 450, 350 రేంజ్లో నడిచింది కదా టాటా స్టీలు. పేషెన్స్ వదిలేశారు.
కొంచెం ఏజ్డ్ పీపుల్, యంగ్ పీపుల్ అయితే ఆ పేషెన్స్ ఉండదు. ఇప్పుడు యంగ్ జనరేషన్కి తక్కువ. వాళ్ళు సరే చూద్దాం ఎందుకు లాస్ బుక్ చేయటం అనుకున్నారు, ఏమన్నా అనుకోని ఉండి టాటా స్టీల్ మంచిది కదా అనుకున్నారు, వదిలేశారు. వాట్ హ్యాపెండ్? లక్కీగా నన్ను అడగటం, నేను వద్దు ఇప్పుడప్పుడే అలాంటి ఏం చేయకండి అని చెప్పటం, అది కాకతాళీయంగా జరిగింది. అది వాళ్ళ అదృష్టం అంతే. వాళ్ళు అడగటం అక్కడ కనపడుతున్నది ఎందుకులేండి వద్దు అన్నాం. ఇవాళ 1100 అయింది. ఇప్పుడేంటి చేయమంటారు, ఇప్పుడేం చేస్తారంటే ఇప్పుడైతే నేను చెప్తాను 1100 రేంజ్లో, ఈ రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫర్ ది టైం బీయింగ్, పర్వాలేదని. ఎందుకని ఏంటంటే మళ్ళీ వదిలిపెట్టకండి. ఎప్పుడన్నా బిలో 1000కి వచ్చినప్పుడు 800, 900 రేంజ్లో మరొకసారి శ్రద్ధ వహించి తిరిగి కొనుక్కోండి. ఆ తర్వాత తగ్గినా పెరిగినా పట్టించుకోకండి అని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు అడిగితే అది వేరే సంగతి. సో అట్లాగా స్టాక్కి ఒక ఇది పొజిషన్ ఉంటుంది, జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అర్థమవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం వి గో రాంగ్ సమ్ టైమ్స్. మనం అమ్మేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది, తొందరపడ్డాము అనిపిస్తుంది. ఒక్కోసారి కొనేస్తాము, ఇది గ్యారంటీగా పైకి వెళ్తుందని కొనేస్తాము. మీరైనా నేనైనా ఎవరైనా, ఇక్కడ మనం ఎవరు దేవుళ్ళం కాదు, మార్కెట్ ఈజ్ గాడ్, మనం ఎవరం కాదు. తీరానేమో ఫినిష్, అది ఏదో అవుతుంది సడన్గా, ఎక్కడో ఏదో అయిపోతుంది కదా. ఇప్పుడు వేదాంత అంతా అనుకుంటే ఏమైంది, వేదాంత పడిపోలేదు 60 రూపాయలు 50 రూపాయలకి వచ్చేలా. సో మనం కొంటాము, పడిపోతుంది, తర్వాత మళ్ళీ లేవదు. అది కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని అయితే అసలు ఎప్పటికీ లేవు. మరి దాన్ని ఏమనాలి అంటే జడ్జిమెంట్ ఎర్రరు ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని పర్ఫెక్ట్గా మనం జడ్జ్ చేయగలుగుతాం, ప్రతి షేర్ని అనలైజ్ చేయగలుగుతాం, కరెక్ట్గా చెప్పగలుగుతాం అనేది మాత్రం అలాంటి అభిప్రాయం తీసుకోకూడదు. అయితే ఒక 60-70% మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే 60-70% స్టాక్స్ బాగానే ఉంటాయి, ఒక 20-30% పోతాయి. మీకు అదృష్టం బాగుంటే అవి కూడా పోవు, కొంచెం తక్కువ పర్సంటేజ్, ఒక 10%, 15% పోతాయి. కీ టు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఓన్లీ 1 కీ, 10 కీస్ లేవు. ఒక తాళానికి ఒక తాళం చెవే ఉంటుందంటారే, అట్లాగే 1 కీ ఏంటంటే ద కీ ఈజ్ యువర్ పేషెన్స్. మరి వాళ్ళు 600 చిల్లరకు కొన్ని పెట్టులో పెట్టి అలా వదిలేశారు కదా, 300, 350, 400, 450లో ఎంత కాలం ఉందండి అది. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వదిలేపెట్టే కదా, మర్చిపోబట్టే కదా. లేదు దాన్ని తలుచుకుని ఇది పెరగట్లేదు, ఇది వేస్ట్, ఇది పీకేస్తాను ఇంపేషన్స్ తోటి లాగేసి ఎప్పుడో తీసేసి ఉంటే 400 దగ్గర 500 దగ్గర ఇంకేది, ఈ డబ్బులు ఇంకో చోట పెడతారని ఏంటి, కరెక్ట్ షేర్లో పెడతారని ఏంటి, పెద్ద ఇది అమ్మటం, అది కొనటం, అది అమ్మటం, ఇది కొనటం, రోజు ఏదో ఒకటి అమ్మటం, ఏదో ఒకటి కొనటం, ఇలా కూడా చేస్తుంటారు. నేను చేసేవాడిని ఒకప్పుడు చిన్నప్పుడు. అది కాదు, ప్రాపర్గా ఉండాలి, నమ్మకం ఉండాలి. దట్టు మనం కొన్న షేరు కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయితే వదిలేయాలి, మర్చిపోతే ఇదే వేరు కదా. కాబట్టి హ్యూమన్ జడ్జిమెంట్ ఎర్రరు మర్చిపోకండి. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటారు కదా. ఈరోజు ఎగ్జాంపుల్, సారీ నేను డివేట్ అవుతున్నానేమో, బట్ ట్రేడర్స్కి పనికొస్తుంది నేను ఇప్పుడు చెప్పేది. నేను ఎవరికో ఏదో బ్యాంక్ నిఫ్టీ అనుకుంటా, బ్యాంక్ నిఫ్టీ కొంచెం ప్లస్ సైడ్ అని ఏదో చెప్పినట్టున్నాను. దానికి ఒక అబ్బాయి మిత్రుడు నా గ్రూప్లో ఉన్నాడు, మెసేజ్ పెట్టాడు, నాకు ఒక చార్ట్ పెట్టాడు. కాల్ సెల్లర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజింగ్, కాల్ సెల్లర్స్ ఆర్ సెల్లింగ్ అని అట్లా ఏదో లాంగ్వేజ్ పెట్టి దాన్ని గ్రాఫ్ పెట్టాడు నాకు పెట్టాడు. ఏంటి మీరు ప్లస్ అంటున్నారు, చూడండి కాల్స్ అమ్ముతున్నారు, బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ అమ్ముతున్నారు అని. నేను జవాబు ఇవ్వలేదు. సరే ఇప్పుడు అవును అమ్ముతున్నారు, అంత అమ్మినంత మాత్రాన నాకు వచ్చిన ఇండికేషను, నాకు అనిపించింది ఏంటంటే ఇది ఈరోజు పడినెవరో పైకే లేపుతారని, అందుకని కాల్ అన్నాను నేను.
కాల్ సెల్లర్స్ అమ్ముతున్నారని నాకు మెసేజ్ పెట్టాడు, బాగానే ఉంది. బట్ ఫైనల్గా ఏమయ్యారు ఆ కాల్ సెల్లర్స్? 14,700 పైన క్లోజ్ అయిపోయి కూర్చుంది. నేను చెప్పింది అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ఎంత ఉందంటే 750 ఎంత ఉంది, 33,750 ఎంత ఉంది ఫ్యూచర్స్లో. ఫైనల్గా దగ్గర 32,750 కదా, 32,750 ఉంటే ఫైనల్గా పెద్దగా పెరగలేదనుకోండి, 33,000కి దగ్గరలో క్లోజ్ అయింది. 33,000 క్లోజ్ అయింది అంటే అక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఎందుకు అలా జరిగింది? ఆ అబ్బాయి తప్పేం లేదు అందులో. అక్కడ జరుగుతున్నది యథాతథంగా చెప్పాడు. అక్కడ కాల్ రైటర్సు రైట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని రైట్ చేస్తున్నారు? ఏడ్చింది దీని ముఖం, ఇంకంతకన్నా వెళ్ళదులే, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అని చెప్పి ఫర్దర్ అమ్మారు. ఫైనల్గా ఏమైంది? అయితే మంత్లీ అయితే వదిలేస్తారు, లేకపోతే ఈ వీకు ఈ రోజు అయితే లాస్ బుక్ చేసుకుని ఉండాలి కదా ఏదో స్టేజ్లో, లేదా ఎడ్జింగ్ చేసుకుని ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలిసిన ఏం చేయాలో మనకి అర్థం కాదు, కానీ ఒక దాంట్లో వచ్చే లాస్ని ఇంకో దాంట్లో కవర్ చేసుకుంటారు. దే డోంట్ లూజ్ మోస్ట్లీ. మనలా కాదు, వాళ్ళు యంత్రాంగం అంతా ఉంటుంది, వాళ్ళు చక్కగా చేసుకుంటారు. చెప్తున్నా, అక్కడ మనకు కనిపించింది కాల్ రేటింగ్ కనిపించింది, కాల్ రేటింగ్ పెరుగుతూ కనిపించింది. బట్ ఫైనల్గా ఏమైంది? దే వెంట్ రాంగ్. కాబట్టి దేన్ని చూసి చెప్పేసి ఇది కరెక్ట్గా ఇలాగే జరుగుతుందని అనటానికి లేదు. ఏదైనా షేర్ని నేను న్యూజెన్ సాఫ్ట్వేర్ అని దాన్ని చాలా గొప్పగా స్టడీ చేసి ఒక 4 ఎప్పుడు MBS 2 అనుకుంటాను, MBS 2లోనే న్యూజెన్ సాఫ్ట్వేర్. అబ్బో అసలు నాకైతే ఇది ఒక 100% 2-3 నెలల్లో 100% అయిపోద్దని అనిపించింది. మిగతా వాటితో నేను కంపేర్ చేసి ఇది ఇంకా పరిగెట్టుద్ది రాకెట్ లాగా అనుకున్నా. 40% దగ్గర అక్కడే పడుకొని ఉంది. ఇంకా లక్కీగా మైనస్కి వెళ్ళలేదులేండి, ప్లస్లోనే ఉంది. 30% 40% ఓకే. 3-4 మంత్స్కి 3-4 మంత్స్లో 30% వచ్చిందంటే ఓకే. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ దాన్ 100%. వాట్ హ్యాపెన్ టు దట్ న్యూజెన్ సాఫ్ట్వేర్? బట్ ఐ బిలీవ్, మరి స్టడీ చేసేటప్పుడు కొంచెం ఓకే దుర్బిణీలు వేసి చూస్తాం కదా, అది రకరకాలుగా చూస్తాం కదా, చూసి చెప్తాం కదా. ఐ థింక్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అని అనుకోవాలి. రాకపోతే మనం ఏం చేయలేము. ఎందుకని? మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన పిల్లల్ని కంటాం, వాళ్ళ రాతను కనలేం కదా అంటారు కదా, అలాగే మన పిల్లల్ని కంటాం, పెద్దవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, అలా అవ్వాలి అవ్వాలా అనుకుంటాం. అవుతారు, అవ్వరు. అవ్వటానికి అవ్వకపోవటానికి ప్రాబబిలిటీ 50-50. షేర్లు అంతే. మనం చేయగలిగిందల్లా ఏంటంటే మన పద్ధతిని మనం డిసిప్లిన్డ్గా మన పద్ధతిని మనం పాటించడమే తప్ప మన చేతిలో రిజల్ట్ లేదు. ఆ సంగతి ఎప్పుడో చెప్పేశాడు ఆయన గీతలో. మన చేతిలో లేదు రిజల్ట్. అందుకని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మూలమంత్రం పేషెన్సే. అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ను ఎంచుకోవటం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది మన మగ్గం ఇంకొకటి చేతిలో ఉండకూడదు, అంటే పగ్గం మరొకటి చేతిలో ఉండకూడదు. మనం గుర్రం మీద మనం కూర్చున్నామంటే పగ్గం మన చేతిలో ఉండాలి. పగ్గం ఎవరి చేతిలోనే ఉండి మనం కూర్చున్నామంటే ఫినిషే. పగ్గం అంటే తెలుసు కదా, కళ్ళెం. పగ్గాలు మన చేతిలో ఉండాలి. మనం కూర్చున్న గుర్రం మీద పగ్గాలు మన చేతిలోనే ఉండాలి. అంటే మనం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే రోజు చెప్తూనే ఉంటాను. ఏంటి, మీరు నేర్చుకోండి అంతే. హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ అనేది ఒక సబ్జెక్టు, దట్ ఈస్ ద డిసిప్లిన్. అది నేర్చుకోండి. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా అంటే నేను అట్లా అంటే నేను చెప్తాను, బాబు బిగినర్స్ కోర్స్ అని ఒకటి ఉంది, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది, అందులోకి వెళ్తే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 50 వీడియోలు వస్తాయి. అవి తీసుకుని క్షుణ్ణంగా చదువుకోండి. 50 వీడియోలు 2,000 కంటే చాలా చౌక అర్థం చేసుకుంటే. అది కావాలనే అంత చౌకగా పెట్టడం జరిగింది ఫీజు. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్కి వెళ్ళండి, అందులో చూసుకోండి,
50 వీడియోలు తీరిగ్గా ఓపికగా చదివి నోట్స్లో రాసుకొని చేసుకోండి. మీకు చాలా వరకు అయిపోతుంది, మీకు అర్థమైపోతుంది సబ్జెక్టు. అప్పుడు మీకు మీ ఇన్వెస్ట్మెంటు అర్థవంతంగా ఉంటుంది. లేదు ఇది కాదు ఇంకో చోట ఇంకొకటి, నాట్ నెసర్లీ మై కోర్స్, ఎనీథింగ్. సో నేర్చుకుని చేసేది స్టాక్ మార్కెట్. ఇదేదో క్రిప్టో కరెన్సీ టైప్ కాదు. క్రిప్టో కరెన్సీ చేస్తున్నారు ఈ మధ్యన. క్రిప్టో కరెన్సీ పెద్దగా నేర్చుకుని చేయాల్సిందేం లేదు, ఎందుకంటే అది సబ్జెక్ట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉద్దండులు మాత్రమే షైన్ అవుతారు, లేకపోతే ఎట్లా పడితే అట్లయితే పోతుంది. స్టార్టింగ్లో ఉంది కదా, సబ్జెక్ట్ ఏమి నేర్చుకోకల్లా ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు కూడాను. ఇట్స్ ఓకే, గుడ్. స్టాక్ మార్కెట్ అలా మాత్రం కాదు. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ థింగ్. అంటే పర్ఫెక్టెడ్ మార్కెట్, ఆల్రెడీ పర్ఫెక్షన్లో ఉన్నటువంటి మార్కెట్. పర్ఫెక్షన్లో ఉన్నటువంటి మార్కెట్లో మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే, పర్ఫెక్ట్ అంటే నియర్ పర్ఫెక్షన్ ఉంటేనే మనం అందులో డబ్బులు సంపాదిస్తాం, లేకపోతే లేదు. బట్ క్రిప్టో కరెన్సీకి ఆ పర్ఫెక్షన్ అక్కర్లేదు ఇప్పట్లో. కొన్నాళ్ళు పోయిన తర్వాత దానిలో కూడా అవసరం అవుతుంది, ఎందుకంటే మెచ్యూరిటీ, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, రెగ్యులేటర్స్ వచ్చేస్తారు, గవర్నమెంటు కంట్రోల్. ఇప్పుడు సెబీ వచ్చినట్టే, ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఏం చేస్తారు, అటు వెళ్ళొద్దు అంటారు. వెళ్తున్నాడు, వాడిని ఆపలేరు. ఎన్నిసార్లు ఆపుతారు? ఇంకేం చేస్తారు, సరే అటు వెళ్ళావంటే ఇదిగో చేతిలో కర్రతో వెళ్ళు, చేతిలో కర్ర లేకుండా వెళ్ళటానికి లేదు. రెగ్యులేషన్స్, when the government cannot control, it will try to regulate. లేకపోతే ప్రమాదం కదా. ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సిటిజన్స్. అందుకని ఇట్ కాంట్ త్రో ద పీపుల్ టు ది వోల్వ్స్. అందుకని రెగ్యులేషన్స్, ఆ రెగ్యులేషన్స్ అవి వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు అది దట్ ఆల్సో బికమ్స్ పర్ఫెక్ట్, నియర్ పర్ఫెక్ట్. ఆ స్టేజ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే తప్ప సంపాదించడం వీలు పడదు. ఇప్పుడైతే క్రిప్టో కరెన్సీ లాంటి దాంట్లో నాలెడ్జ్తో నిమిత్తం లేకుండానే సంపాదిస్తున్నారు. ఓకే అండి, చాలా టైం తీసుకున్నట్టున్నాను. సో అదండి విషయం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో మార్కెట్ ఈజ్ బుల్లిష్, అది